అనంతమైన ఆకాశాల్లో వెలుగు మరియు శక్తి కలిసిన చోట ఒక దివ్య లక్ష్యం పుట్టింది. పరమశివుడి తపస్సుతో విష్ణుమూర్తి మోహిని రూపంతో కలిసిన ఆ దివ్య శక్తి నుండి ఒక బంగారు కాంతి పుట్టింది. ఆ కాంతి రూపమే అయ్యప్ప స్వామి. ఆయన అవతారం దుష్టులను సంహరించటానికి, భక్తులకు రక్షణ ఇవ్వటానికి. శివుని శక్తి, విష్ణువు కరుణ, ఈ రెండింటి సమ్మేళనం అయ్యాడు అయ్యప్ప స్వామి. పాంపా నది తీరంలో పచ్చని అరణ్యంలో రాజశేఖర మహారాజు వేటకు వెళ్లారు. అకస్మాత్తుగా ఒక బంగారు కాంతి కనిపించింది. అక్కడ ఒక తామరపై చిన్ని బాలుడు మెరుస్తున్న గంటతో నవ్వుతూ ఉన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఇది సాధారణ శిశువు కాదు అని తెలుసుకున్నాడు. ఆయన ఆ బాలుడిని రాజమహలానికి తీసుకువచ్చి మణికంఠుడు అని పేరు పెట్టారు. మణికంఠుడు తెలివైన రాజకుమారుడిగా పెరిగాడు. యుద్ధంలో వీరుడు, సేవలో దయగలవాడు, భక్తిలో అచంచలుడు. ఆయన శాస్త్రాలు నేర్చుకున్నాడు, ప్రజలకు సహాయం చేశాడు. కాని ఆయన జీవితానికి రాజ్యసుఖం కాదు, ధర్మం మార్గం కావాలి. ఆయనకు ఎదురు చూస్తోంది ఒక దివ్య కర్తవ్యం. రాజమహలంలో ఈర్ష్య మొదలైంది. మంత్రి దుర్బుద్ధితో రాణిని తప్పుదారి పట్టించాడు. అయ్యప్ప, నాకు అరణ్యంలో ఉన్న అడవి గేదె పాలు తెచ్చి ఇవ్వాలి అని ఆమె చెప్పింది. అది సాధారణ మనిషికి అసాధ్యమైన పని. కాని మణికంఠుడు చిరునవ్వు చిందించాడు. అమ్మా, నీ కోరిక తీర్చుతాను అని సమాధానం ఇచ్చాడు. ఆయన దైవ మిషన్ వైపు పయనమయ్యాడు. అరణ్యపు లోతుల్లో తుఫాను గర్జిస్తోంది, పర్వతాలు కంపిస్తున్నాయి. అక్కడ ప్రత్యక్షమైంది మహిషి, ఒక రాక్షసి, శాపబద్ధురాలు. ఆమె గర్జనతో అరణ్యం దద్దరిల్లింది. కాని అయ్యప్ప స్వామి ప్రశాంతంగా నిలబడ్డాడు. ఆయన విల్లు ఎత్తి బాణం ఎక్కించాడు. ధర్మం కోసం ఈ బాణం ఎగురుతుంది అన్నట్టుగా. ఆ క్షణంలో ఆకాశం మెరిసింది. బాణం సుడిగాలి లాగా దూసుకుపోయి మహిషిని సంహరించింది. శాపం తొలగి ఆ రాక్షసి ఆత్మదివ్య రూపంలో ప్రత్యక్షమై, ప్రభూ, నన్ను విముక్తి చేసినందుకు ధన్యవాదాలు అంది. అరణ్యం మళ్లీ శాంతిని పొందింది. ఆ యుద్ధం అనంతరం ఆకాశం తెరుచుకుంది. ఆ దివ్య కాంతిలో మహిషి ఆత్మ దర్శనమిచ్చింది. ఆమె నమస్కరించి, ప్రభూ, మీరు ధర్మస్వరూపుడు అని చెప్పింది. అయ్యప్ప స్వామి కన్నుల్లో కరుణ, హృదయంలో శాంతి. ఆ క్షణంలో ప్రకృతి మొత్తం ఆయనకు వందనం చేసింది. విజయంతో తిరిగి వచ్చిన అయ్యప్పను ప్రజలు ఆనందంతో ఆహ్వానించారు. రాణి పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకుంది. రాజశేఖరుడు ఆయన పాదాల వద్ద నమస్కరించాడు. కాని అయ్యప్ప స్వామి నవ్వుతూ చెప్పారు, నా పని ఇక్కడ ముగిసింది. ఇప్పుడు నేను అడవిలోకి వెళ్ళాలి. సత్యాన్ని కోరుకునే ప్రతి మనిషిని దారిచూపాలి. ఆయన తిరిగి పర్వతాల వైపు పయనమయ్యాడు. అడవులు, నదులు, పర్వతాలు దాటుతూ అయ్యప్ప స్వామి శబరిమల కొండపైకి చేరుకున్నారు. అక్కడ ఆయన ధ్యానంలో లీనమయ్యారు. ఆ ధ్యానం నుండి వెలువడిన దివ్య శక్తితో అక్కడే ఆలయం ఏర్పడింది. అప్పటి నుండి శబరిమల అయ్యప్ప స్వామి యొక్క శాశ్వత స్థానం అయింది. ఆయన శివవిష్ణువుల ఏకత్వానికి చిహ్నం. ధర్మానికి కాపాడువాడు. కాలం మారినా భక్తి మాత్రం మారలేదు. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు అడవుల్లో నడుస్తూ తలపై ఇరుముడి మోసి స్వామియే శరణం అయ్యప్ప అని జపిస్తూ శబరిమల వైపు ప్రయాణిస్తారు. ఆ 18 పవిత్ర మెట్లు ప్రతి భక్తుడి ఆత్మశుద్ధికి ప్రతీక. ఈ యాత్ర భక్తిలోని వినయం, ధైర్యం, విశ్వాసానికి చిహ్నం. శబరిమల ఆలయ గర్భగుడిలో ఆ నిత్య దీపం ఎప్పటికీ ఆరదు. అయ్యప్ప స్వామి, శివుని శక్తి, విష్ణువు కరుణ, భక్తుని విశ్వాసం కలిసిన రూపం. ఆయన మన హృదయంలో నిత్యం వెలుగుతూనే ఉంటారు. మనం ప్రతిసారి నమస్కరించి స్వామియే శరణం అయ్యప్ప అని పలికినప్పుడు మనలోని దైవం మేల్కొంటుంది. శాంతి, ధైర్యం, ప్రేమ, ఇవే ఆయన ప్రసాదం.